ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం శ్రావణ శుక్రవారం అమ్మవారికి చక్కగా నైవేద్యాలు చేసుకుంటాం. అసలు ఎలాంటి నైవేద్యం పెడతామండి? అన్న నివేదన ఏదైనా బియ్యంతో చేసేవి, పాయసము, పులిహోర, దద్దోజనము, పెరుగన్నం, అదే దద్దోజనం లాంటిది, తర్వాత ఏమో కట్టె పొంగలి, గుడాన్నము, అలా ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే లక్ష్మీదేవికి శనగపప్పుతో చేసిన వస్తువులు చాలా ఇష్టం అని చెప్తారు. శనగ గింజ ఆమెకు మంచిది, ఇష్టం. ఇప్పుడు ఈ రోజు మనం ఏం చూపించబోతున్నాం? మనం రవ కేసరి చేద్దాము. సాధారణ రవ కేసరి ఏం చేస్తామంటే మనం నేతిలో రవ్వను వేయించి పక్కన మరుగు నీళ్ళు పెట్టుకుని ఈ మరుగు నీళ్ళు ఎత్తిపోసి రవ్వ ఉడికాక పంచదార వేస్తాం. ఇవాళ కొంచెం డిఫరెంట్గా కొత్త రుచిగా ఉండేది. అదే రవ్వ, అదే పంచదార, అంతా అదే, తప్పకుండా చిన్న మార్పుతోటి మనం ఏం చేద్దామంటే ఏం కప్పుతో వండదలుచుకున్నామో ఒక చిన్న గ్లాస్ అనుకోండి, చిన్న గ్లాస్ రవ్వ, ఆ చిన్న గ్లాస్ రవ్వని ఒక చిన్న గ్లాసు పాలతోటి నానబెట్టండి. ఎంతసేపు నానబెట్టారండి? ఒక గంట అయింది, 30 గంట అయింది. 1 అవర్ పాలు పీల్చేసేదాకా ఇంచుమించుగా రవ్వ అంతా నానిపోయింది. ఇవి హోల్ మిల్క్ కనుక అయితే ఎక్కువ రుచిగా ఉంటుంది. దీని సింపుల్ కొలత: ఒక గ్లాస్ రవ్వ, గ్లాస్ పాలు, గ్లాసు నెయ్యి. నెయ్యి కూడా గ్లాస్ పడుతుంది, కానీ నెయ్యి అంతా బయటకు వస్తుంది. ఆ ఉన్న నేతితోటే ఇది రుచిగా ఉంటుంది. అయితే పంచదార మనం గ్లాసుకు జనరల్గా ఒక గ్లాస్ వేస్తారు, కానీ సరిపోదు, తీయగా ఉండదు, కొంచెం కమ్మగా మాత్రమే ఉంటుంది. తీపి ఉండాలంటే 1.25 నుంచి 1.5 వరకు వేసుకోవచ్చు, ఇంకేం లేదంతే. నీళ్లు 1కి 4 వేసుకోవాలి. దీనికి ఆల్రెడీ ఒక పాలు పోసాం కదా, 4 నీళ్లు పోస్తాం అన్నమాట. ఇది ఉడకాలి కదా ఇదంతా. సో మొదట ఏం చేద్దామంటే, మొట్టమొదట రవ కేసరి అనుకోగానే కప్పు రవ్వని కప్పు పాలల్లో నానబెట్టి పక్కన పెట్టండి. మీరు మిగిలిన పనులు చేసుకునే లోపల ఒక గంటలో ఇది గట్టిగా తోడినట్టు. అంటే ఈ రవ్వ తడి మీద నిదానంగా పాలల్లో ఊరిపోయి మొత్తం పీల్చేస్తుంది. కొంచెం మందపాటి మూకుడు మాత్రం తీసుకోండి. మన ప్రెషర్ ప్యాన్ ఉంటుంది, కుక్కర్, అలాంటిది తీసుకుంటే మీకు అడుగు మందంగా ఉంటే మాడకుండా బాగా వస్తుంది. మరి పెద్ద స్టవ్ ఎక్కువ ఫ్లేమ్ ఉంటే పెట్టుకోవద్దు, మాడుతుంది. చిన్నదాని మీద పెట్టుకుంటే మంచిది. అందుకని ఇటు తిప్పేసాం కదా, కొద్దిగా నెయ్యి వేసి కొంచెం జీడిపప్పులు, కిస్మిస్లు, మీరు కావాలనుకుంటే బాదం పప్పులు 1 గంట నాననిచ్చి చెక్కు తీసేసి తోలు వెళ్ళటం సన్నగా చీల్చేసి అవి కూడా వేసుకోవచ్చు. మొత్తం వేసేనా రమ్మగారు? వేసేయమ్మా. జీడిపప్పులు, కాసిన కిస్మిస్లు, మీరు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు, ఏవంటే అవి కొద్దిగా వేయించేసి. మీరు చేస్తారండి? ఎప్పుడు చేస్తారు? శ్రావణ రవ కేసరి ఎక్కువ చేస్తాను జయ నేను. రవ కేసరి తరచుగా ఎప్పుడైనా 15 రోజులకు ఒకసారి స్వీట్ తినాలనిపిస్తే గబుకొని కొంచెం సేమియా పాయసం, బుజ్జిది. శుక్రవారాలు సాయంత్రం, శనివారం సాయంత్రపు నివేదన కోసం కూడా పనిచేస్తుందని. కొంచెం పూజ చేసుకున్న పూట ఉంటుంది కదా, రోజువారీ సాయంత్రాలు పెద్ద నివేదన హడావిడి ఉండదు, ఏదో పండే పెడతాము. శుక్రవారము, శనివారము, ఏమైనా పర్వదినాల్లో అలాంటప్పుడు సాయంత్రపు నివేదనకి చేస్తాను. ఈ పాలు పోస్ట్ చేసేది యాక్చువల్గా ఇది మన వైపు చేయటం తక్కువే, మనం చేయము. కాస్త ఇటు గుజరాత్ వైపు చేస్తారు. మా అక్కయ్య వల్ల నాకు ఈ ఐడియా తెలిసిందనమాట. సో నేను చేస్తే ఇది నచ్చింది చాలా, నాకు బాగా డిఫరెంట్ గా ఉంటుంది. హల్వా పాలు పోయటం మనం తక్కువే చేస్తాము. కొత్త వెరైటీ చూపిస్తాం. దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది, ఏంటండి? వేసేటప్పుడే చెప్తా. సో జీడిపప్పును కిస్మిస్ వేయించేసుకున్నాం కదా, కొద్దిగా నెయ్యి ఉందిగా, ఆ నానబెట్టిన రవ్వ అలాగే వేసి దబుక్కని వేయకపోక కొంచెం వేసి కొద్దిగా నిదానంగా వేయి. ఇప్పుడు అడుగంటకుండా గరిట కదిలిస్తూ వేయించాలి. పాలు కదా కొద్దిగా అడుగు పట్టుకున్నట్టుగా ఉంటుంది, కొద్దిగా అలాగే వేయించాలి. ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్లు కొన్ని రకాలు ఉంటాయి, అంటే పూర్తి నాన్ స్టిక్ కాకుండా మన పాత్రల్లోనే అడుగు పట్టుకోకుండా ఉండే రకంవి చూసుకోండి. నెయ్యి వేసుకుంటూ కొంచెం నెయ్యి వేస్తే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. ముందు దీంట్లో ఉన్న తడి పోవాలి ఫస్ట్. అదే పైకి వెళ్ళనివ్వక ఒక చోటే ఉంచితే అక్కడక్కడే కదుపుతుంటే గిన్నెంతా అంటుకోకుండా ఉంటుంది. నిదానంగా వేయించండి. ఇదంతా సిమ్లో గరిట చెలాయిస్తూ దాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి.
మనకి కొన్ని రకాల పాత్రలు దొరుకుతున్నాయి ఇవాళ రేపు ట్రైప్లైస్ అవి అవును ఇవి రమ్మగారు. మా అడుగంటకుండా ఉంటాయి కదా ఆ మెటీరియల్ తీసుకుంటే ఇత్తడి కూడా ఇలాంటి షేప్ లో ఇత్తడివి దొరుకుతున్నాయి ఇప్పుడు ఖరీదు ఎక్కువ చేయ ఆ, కానీ అది కనుక కొంటే అసలు ఎన్ని పదార్థాలు ఎంత బాగా కుదురుతాయో. అవునండి. వంకాయలు అవి బ్రహ్మాండంగా వేయించుకోవచ్చు, చూసుకొని కొనుక్కోవాలి అంతే. దయచేసి నాన్ స్టిక్ మాత్రం వెళ్ళొద్దు. వెళ్ళకండి. ఇది చూసావా పాలు ఎగిరినాయి, అవును రవ రమ్మగారు. శుద్ధ అయింది, ఉప్మా- కొద్దిగా ఉప్మా ఉప్మా లాగా లాగా కనపడుతుంది. అనిపిస్తోంది. అట్లాగా దీన్ని సరిచి నిదానంగా ఈ లోపల మనం ఏం చేయాలంటే ఈ రవ్వని ఈ పొయ్యి ఎక్కిస్తున్నప్పుడే మనం ఏ కప్పుతో రవ్వ కొలత తీసుకున్నామో ఆ కప్పుతో ఒక 4 కప్పుల నీళ్ళు పెట్టుకోవాలి స్టవ్ మీద. ఓకే. పెద్ద స్టవ్ అయితే బెస్ట్. దీంట్లో ఏం చేద్దామంటే అదే కప్పు కొలతకి కప్పు బాతిక లేదా కప్పున్నర మధ్యలో పంచదార వేసేసి మనం కొంచెం చిన్న పాకం అంటే తీగ పాకం రావక్కర్లా, కరిగిపోవాలి అంతే. రెండు ఒకేసారి టైం కలిసి వస్తుందని చేసేస్తున్నాం అంతే. ఓకే. ఒక కప్పు తర్వాత హాఫ్ అటు ఇటుగా వేసేయండి. 4 కప్పులు నీళ్లు పోసారు, కప్పున్నర పంచదార వేశారు. అంతే. అంతేనా గారు అమ్మగారు? ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కదా అందుకని 2 పనులు చేస్తున్నాం అనమాట. కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ ఆ రవ్వని వేయించాలి. ఇందులో ఉన్న టాక్టిస్ అంతా ఈ రవ్వ వేపడంలోనే ఉందన్నమాట. ఒకేసారి పోసేయకూడదు రవ్వ. పంచదారని కొంచెం అడుగు కదపండి. నెయ్యి ఒకేసారి పోయొద్దంట. పోయొద్దు. రవ్వ అన్నారు. ఓహో కలుపు కలుపు. ఈ అడుగు పట్టుకున్నట్టుగా కనపడుతున్నది అది కూడా వచ్చేస్తుంది ఇంకో నిమిషం పోయాక. పంచదార కరిగిపోనివ్వాలి. కరిగాక మనం ఇందులో ఏం చేద్దాము, కొంచెం 4-5 ఏలక్కాయలు మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. ఒకవేళ ఇంట్లో ఉంటే కనుక కుంకుమ పువ్వు కొద్దిగా నలిపి ఇందులో వేసేసి దీన్ని పక్కన పెట్టుకోవటమే. చివరికి వేసుకుంటాం. ఇది కాగి ఉండాలి అంతేనమాట. త్వరగానే అయిపోతుంది కదా రమ్మగారు? అవుతుంది. ఇది ఎక్కువ పెట్టుకోకర్లేదు జయ, చిన్న గ్లాసు సరిపోతుంది మనకి. ఇంత అవుతుంది అది. నీళ్లు బోల్డ్ ఉన్నాయి చూడు, అవును. అది లూజ్గా వస్తుంది, నువ్వు తిప్పాలి అంతే దాని సంగతి. నువ్వు ఇలా టంగు ముద్దను చూసావా, ఈ ముద్ద ఎలా పలచబడింది అనిపిస్తుంది నీకు. అవునా? అలా అవుతుంది. ఇందులో ఉన్న ప్రాసెస్ అంతా రెక్కసత్తు కొద్దీ తిప్పటమే అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందులో మనం ఒక 2 స్పూన్లు, ఆ, అంతకంటే వద్దు, ఒక గ్లాసుకి అంత గ్లాస్ అయితే 2 స్పూన్లు, చిన్న గ్లాస్ కాబట్టి 2 కూడా వద్దు, కొంచెం తగ్గిద్దాం. ఏం శనగపిండి. ఓ, దీనివల్ల సీక్రెట్ రెసిపీ. దీనివల్ల ఏంటంటే భలే బైండింగ్ వస్తుంది నాకు. దీన్ని ఈ రవ్వతో పాటు వేయించేద్దాం. దాని పచ్చి పోవాలి, వేగిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇది ఈ రవ్వ మామూలు రవ్వ కేసరిలాగా శుద్ధ టంగు రాదు. ఇది గింజలన్నీ ఇప్పుడు ఇందులో రవ్వ దాణా ఉంది కదా, ఒక్కొక్క కణం, అవి ఇట్లా బాగా పువ్వుల్లాగా విచ్చుకుంటే రాలిపోతుంది. అది రాలకుండా ఉండడానికి మనం ఈ శనగపిండి వేసుకుంటాం అనమాట. కొద్దిగా మీకు ఇట్లా ఈ కనపడుతుంది చూడు, ఈ మాత్రం ఏం పర్వాలే, మనం నీళ్లు పోయంగానే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఇంకొద్దిగా నెయ్యి ఉంది కదా, ఈ కాస్త నెయ్యి కూడా వేసేద్దాం. నెయ్యి వేసి వేయించండి. ఇది మీరు ఎంత బాగా వేయిస్తే అది అంత బాగా రుచిగా వస్తుంది అనమాట. కప్పుకి కప్పు నిర్మోహమాటంగా వేసేయండి, దాన్ని మాత్రం మానేయద్దు. ఒకవేళ ఎంత నెయ్యి పోయలేమనుకుంటే ఒక చిన్న చీటింగ్ ఏం చేయొచ్చు అంటే హాఫ్ మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని, రిఫైండ్ ఆయిల్ వేసుకుని మిగిలిన సగం నెయ్యి వేసుకోవచ్చు. మాతో ఎందుకు చేయించలేదు చీటింగ్ అని అడుగుతుంది ఇప్పుడు జయ. నేను అడగనండి, నేను అడుగుతుంది రమ్మగారు. వేయగలిగితే నెయ్యి బాగుంటుంది. అమ్మవారికి పెట్టేది కదా, అమ్మవారికి పెట్టేది కదా, అందుకని బుజ్జి గ్లాస్ తోటే చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తారు. ఆపేసా. ఇందులో ఏం చేశాను, నీళ్లు ఇది పంచదార బాగా కరగనిచ్చి ఇందులో కొంచెం ఏలక పొడేసాను, తర్వాత ఏమో కుంకుమ పువ్వు వేసాను. ఏదైనా ఫుడ్ కలర్ వేసుకోదలుచుకుంటే చీమ తలకాయ ఎంత అంటే ఎంత కొంచెం అది వేసుకోదలుచుకుంటే అని చెప్పాను. మీరు వద్దనుకుంటే మానేయచ్చు. ఇదిగో చూడండి ఎంత లూజ్గా ఎలా వచ్చిందో చూడండి, చక్కగా వచ్చేసింది. ఇంకా వస్తుంది అప్పుడే కేసరి ఫ్లేవర్ వచ్చేసింది, అది వాసన వస్తుంది. దీనివల్ల కాదు వాసన వస్తుంది మనకి, కుంకుమ పువ్వు, ఏలకలు కుంకుమ పువ్వు వల్ల వాసన వస్తుంది. ఇది కొంచెం పెద్ద పని, మనకు అలవాట్లేంది, కానీ చాలా కొత్తగా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్ గా కాకుండా కాస్త కొత్తగా. ఇది వరకు అసలు పంచదార పాకంలో రవ్వ పోసేసేవాళ్ళు, వేయించటాలు గీయించటాలు కూడా చేసేవాళ్ళు కదా. రవ్వ కేసరి అంటే 5 నిమిషాల పని. ఉప్మా కంటే సింపుల్గా ఉండేది. మనమే వేపుళ్ళు అవి పెట్టి ఇంకా రుచిగా ఇంకా బాగుండేలాగా చేసుకుంటున్నాము. ఇది ఇంకా కొత్తగా ఉంటుంది. వేగింది చూడు, వాసన వస్తుంది కదా. అవునండి. శనగపిండిని కొంచెం చక్కగా వేగేలాగా, లేకపోతే పచ్చివాసన వచ్చి రుచి పోతుంది. ఓకే.
ఇంచుమించుగా మనం వేసిన నెయ్యి మెరుస్తోంది చూడు ఇందులో. అవును అవును. కొద్దిగా అవసరానికి మించి పెద్ద పాత్రే పెట్టుకోండి. మనం నీళ్లు పోసేసరికి ఇదంతా పొంగి వస్తుంది అన్నమాట. ఓహో. ప్లస్ చెయ్యి తిరగాలి కదండి. చేయి తిరగాలి. వేగిపోయింది చూడు, శనగపిండి వేగింది. ఇది మెల్లిగా అంటుకోకుండా ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది. అవును అవును చూసావా? అవును. ఇదంతా కూడా మనం నీళ్లు పోసాక వచ్చేస్తుంది, ఏం కంగారు ఏం లేదు. ఇది గీకాలి కష్టము అలా ఏమనుకోవద్దు. ఆ మాత్రం కూడా అడుగంట కన్నా ఉండే పాత్ర దొరికితే మరీ మంచిది. చక్కగా చెండులా వస్తుంది. అవును ఇది చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది బాగా వచ్చింది అని. అవును. బాగా వేగింది, ఈ అడుగు వదిలి పెట్టేస్తోంది, నెయ్యి చెమరిచ్చేస్తోంది పైకి. అవును. ఇలాంటప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసి కొద్దిగా పెద్ద గరిటె తీసుకోండి. మనం కాచి పెట్టుకున్నాం కదా ఈ నీళ్ళని అలాగా ఇందులో పోసేయండి. మొదట మనకి ఇదేదో మాట వింటలేదు అలాంటి భావాలు వస్తాయి, ఏం కాదు, వచ్చేస్తుంది. మన ఏలక పొడి అన్నీ ఇది మొత్తం సెటిల్ అయిపోతుంది, ఏం కంగారు లేదు. ఇట్లా ఉండలు ఉండలుగా అట్లా వచ్చేస్తుంది, అనిపిస్తుంది. ఏముండదు. వేగిపోయింది, ఉండలు ఎందుకు అవుతుంది? అది పచ్చి ఉంటే ఉండవు, వచ్చేస్తుంది. నీళ్ళు పోసి అలాగా తిప్పండి క్లాక్ వైజ్లో. ఒకే వైపు ముందుకి వెనక్కి తిప్పితే మన మాట విందేది. ఒకే వైపుకి తిప్పుతూ కొద్దిగా ఉండగా ఉన్నదాన్ని అట్లా గరిటెతో అలా 4 నిమిషాల్లో వచ్చేస్తుంది జయ. ఇది హైలో పెట్టద్దు, పెడితే ఇదంతా కొత్తలాడి చుట్టూతా పడిపోతుంది, నెయ్యి చిట్చిట్టమంటుంది, అడుగంటిపోతుంది. సిమ్లో ఉంచండి అంతే. ఇగో మొదట నీ పోసినప్పుడు రవ్వ ఎట్లా ఉంది, ఇప్పుడు చూడు ఎట్లా వచ్చేసింది. బోళ్ళంత నెయ్యి వేసామా, అది అడుగంటనివ్వదు. ఈ కొత్త ఏంటంటే ఇది వస్తుంది చూడు, ఆ నెయ్యిని విడిచేసే లక్షణం అన్నమాట. ఓహో. నెయ్యి మనం ఒక కప్పు నెయ్యి పోసాం, అదంతా రావాలి బయటికి. పాలు పోయటం వల్ల దీనికి ఒక అదనపు రుచి వస్తుంది, కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఇక రంగు కూడా ఎందుకు వచ్చిందంటే మనం కుంకుమ పువ్వు వేసాం కదా, దాని ఈ yellowish కలర్ దాని వల్ల వచ్చింది. పసుపు రంగు కనిపిస్తుంది కొద్దిగా. దానితో శనగపిండి కూడా కాస్త వేసాము, నలకంతా. అది ఎంత వేసాం? శనగపిండి వల్ల మనకి ఈ బైండింగ్ వస్తుంది అనమాట, చక్కగా కూర్చుంటుంది. మనం ఏదైనా బౌల్లో వేసి మౌల్డ్ లాగా ఇలా పెట్టడానికి కూడా బాగుంటుంది. ఓకే. మీకు శనగపిండి సూట్ కాదంటే మానేయండి, కానీ ఇలా రాదు, టెక్స్చర్ వేరేగా ఉంటుంది. అది కొంచెం రవ్వ దూరంగా ఉంటుంది అనమాట, విడివిడిగా అయిపోయినట్టు అనిపిస్తుంది. మనం నీళ్ళు పోసాక 5-6 నిమిషాల్లో వచ్చేస్తుంది మొత్తం. ఇదిగో నెయ్యి వదలటం మొదలుపెట్టి ఇట్లా బుడగొస్తుంది చూడు. అవునవును. బుడగలు బాగా విస్తారంగా బుడగలు వస్తుంటే ఆపేసేయచ్చు. చూడు ఇప్పుడు నీకు చిక్కగా అయింది కదా, కొద్దిగా చల్లారాక మనం ఏ డిష్లో ఏ గిన్నెలో పోస్తామో ఆ గిన్నె షేప్కి చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం లూజ్గా కనిపిస్తుంది. చల్లారాక మనం ప్లేట్లో ఈజీగా ఇట్లా చెంచాతోటి చక్కగా తీసుకోవచ్చు, ఇంకా సాగదన్నమాట. ఇగో జీడిపప్పులు కిస్మిస్లు వేసేసుకోండి, పైన కొద్దిగా ఉంచుకుంటే ప్రతి డిష్కి పైన ఒకటి ఇట్లా గార్నిషింగ్ కోసం పెట్టుకోవచ్చు. వేసేయటం, స్టవ్ ఆపేసేద్దాం. ఇక వచ్చేస్తుంది చూడు. ఇది ఇంకా పాత్రకు కూడా అంటుకోకుండా వస్తుంది కదా, ఆ అంటకుండా ఉండే టెక్స్చర్ కోసం చూసుకోండి అంతే. గిన్నె కంటట్లేదు, వదిలేస్తుంది గిన్నె అనిపించగానే తీసేసేయచ్చు, అయిపోయింది. మీరు ఇది కావాలనుకుంటే కనుక పైన ఏవైనా చిన్న చిన్న ఫ్రూట్ పీసులు అంటే మన పైనాపిల్ ముక్కలు అలాంటివి కూడా పైన గార్నిష్కి పెట్టుకోవచ్చు, వాసన బాగుంటుంది. ఓకే. చల్లారనివ్వాలి, ఇది మంచి చూడు సెగ వస్తుంది. అవునవును. తిప్పకపోతే నీకు ఇది అడుగండే ప్రమాదం ఎక్కువ దీనికి, ఎందుకంటే ఇందులో పాలు ఉన్నాయి కాబట్టి. పాలకు ఆ గుణం ఉంటుంది కదా. చూడు, ఒక చిన్న కప్పు పెట్టామా అంటే మన జనరల్ కప్స్ లో కప్పు కొలత ఉంటుందా, కప్పు కొలతలో 1/2 కప్పు తీసుకున్నాం మనం. ఈ కప్పు రవ్వ ఎంత అయిందో చూడు, ఇంత వచ్చింది. సో శ్రావణ శుక్రవారం రోజు మనం చేసుకునే రకరకాల నైవేద్యాల్లో ఈసారి ఇలా కొత్తగా కూడా ట్రై చేయొచ్చు. ఏమంటారు అమ్మగారు? ఈ రవ కేసరిలో ఈ విధానాన్ని కూడా అప్పుడప్పుడు చూడండి, అమ్మవారికి నివేదనగా పెట్టేటప్పుడు పనికొస్తుంది, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ప్రసాదంగా ఇవ్వడానికి పనికొస్తుంది. కొద్దిగా అలవాట్లో కొంచెం చిన్న తేడా, అంతే అంతే. గుమగుమలాడే సరికొత్తగా తయారు చేసిన పాలతో చేసిన రవ కేసరి. ఓకే రమ్మగారు, ఎదుకో చక్కగా అమ్మవారి ముందు పెట్టుకొని. సో మరొకసారి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. నమస్తే.